రెండు రాష్ట్రాల సీఎంల భేటీ అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రెండు ప్రాంతాలకు సమాన న్యాయం చేయడం కోసం ఏమేం చేయాలనో చేయడం కోసం పూర్తిగా సహకరించాలని చెప్పి కూడా నేను కోరాను. నేను ఈరోజే కాదు, ఎన్నికల కంటే ముందు కూడా చాలా స్పష్టంగా చెప్పాను. అన్ని విషయాలు ప్రజల ముందర పెట్టండి, చర్చ చేద్దాం. ఈ రెండు రాష్ట్రాలుగా విడిపోవాలనుకున్నప్పుడు ఇద్దరికి ఆమోదయోగ్యంగా మీరు ఒక పరిష్కార మార్గం చూపేయండి. దీనిపైన ఇద్దరిని కన్సెన్సస్ బిల్డప్ చేయండి, ఏకాభిప్రాయాన్ని బిల్డప్ చేయండి. తద్వారా ఎవరికి బాధలు లేకుండా ఉంటాయని కూడా ఆ రోజు చెప్పాం. కానీ దురదృష్టం అది కాలేదు. కానీ ఈరోజు మేము రెండు ప్రభుత్వాలు కూడా కూర్చొని సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూనే కేంద్రాన్ని కూడా పూర్తిగా కోరాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఈరోజు ఉదయం కూడా చెప్పాను, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలతో సమానంగా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు వారు సహకరించాల్సిన అవసరం ఉంది. నిధుల విషయం కానీ, అదే మరి పాలసీలు కానీ, అదే మరి పూర్తి సహకారం కానీ వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి టేకప్ చేస్తాం. అదే విషయం నేను గవర్నర్కి కూడా చెప్పాను. అదే మరిగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇది నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ, ఎందుకంటే ఎక్కడ కూడా వివాదానికి ఎక్కువ స్కోప్ ఇస్తే మనం సమయం అంతా దాంతోనే సరిపోతుంది. దానివల్ల ఎవరు బాగుపడరు. అట్లా కాకుండా సమస్యలను కానీ సామరస్యంగా పరిష్కారం చేసుకుంటే మనం అభివృద్ధి పైన కాన్సన్ట్రేట్ చేయడం, సమస్యల పరిష్కారానికి దోహదం చేయడం, అదే మరి పరిపాలన పైన దృష్టి పెట్టే అవకాశం వస్తుంది. ఇప్పుడు 2.5 నెలలు అయింది. ఇంతవరకు మనం పరిపాలన పైన దృష్టి పెట్టలేకపోతున్నాం. క్యాడర్ ఆఫీసర్స్ అందరూ ఏ రాష్ట్రానికి పోతాం తెలియదు. అందుకనే మార్నింగ్ జోకింగ్ కింద చంద్రశేఖర్ గారు ఒక మాట అడిగారు, మా చీఫ్ సెక్రటరీ మీ రాష్ట్రానికి వస్తే ఆయన బయటవాడు కాబట్టి మా రాష్ట్రానికి పంపించమంటే మీ రాష్ట్రంలో ఎందుకు రావాలి, అక్కడ కూడా పనిచేస్తాడులే అన్నాను. అంటే అక్కడ పని చేయకూడదు, ఆయన నా దగ్గర పని చేస్తారని చెప్పి నేను కూడా జోకింగ్గా చెప్పాను. అంటే ఒక చీఫ్ సెక్రటరీ కూడా ఒక అనిశ్చిత పరిస్థితి, ఏ రాష్ట్రానికి పోతాడో తెలియకుండా 3 నెలల నుంచి పరిపాలన జరుగుతూ ఉంది. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి, అధికారుల్లో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అదే మరిగా ఈరోజు రెండు రాష్ట్రాలు ఒకటే జాతి, అదే మరిగా సమస్యలు కూడా నిన్నటి వరకు కలిసి ఉన్నాం. చాలా సమస్యలు కలిసి ఉంటే ఆ సమస్యల్ని సుజావుగా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయం కూడా మేము అనుకున్నాం. ఈరోజు ఒక రాష్ట్రం పైన ఒక రాష్ట్రం ఆధారపడాలి. ఈరోజు ప్రపంచమే దేశాలపైన ఆధారపడతా ఉంది, రాష్ట్రాలపైన ఆధారపడుతున్నాయి. అందుకే నేను ఇండిపెండెన్స్ డే రోజు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర సహకారం తీసుకుంటూనే ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటాం, మంచి సంబంధాలు పెట్టుకుంటాం, వారి సహకారాన్ని తీసుకొని అభివృద్ధి కోసం ముందుకు పోతానని నేను చాలా స్పష్టంగా చెప్పాను. అదే మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతూ వచ్చాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒరిస్సాలో ఇదే మరిగా సూపర్ సైక్లోన్ వస్తే శ్రీకాకుళానికి టచ్ అవుతుంది అనుకున్నాం, హిట్ చేస్తుంది అనుకున్నాం. అది శ్రీకాకుళం దాటి భువనేశ్వర్కి వెళ్ళింది. ఆ రోజు ఇది మన రాష్ట్రం కాదని నేను వదిలిపెట్టకుండా ఆ రోజు ఉండే ప్రిపేర్డ్నెస్ అట్లనే కంటిన్యూ చేసి పూర్తిగా పునరావాస కార్యక్రమాలు కానీ, రెస్క్యూ ఆపరేషన్స్ కానీ ఒరిస్సాలో చేశాం. దానివల్ల ప్రజల్లో కొంతవరకు సాటిస్ఫాక్షన్, కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోగలిగాం. అదే మాదిరిగా తెలుగువారు ఎక్కడున్నా, అపోజిషన్లో ఉన్నా, లేకుంటే అధికారంలో ఉన్న తెలుగువారి కోసం పోరాడాం. ఈరోజు రెండు ప్రభుత్వాలు కలిసి అందరికీ న్యాయం జరిగేట్టుగా, అదే మరి కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఎప్పటికప్పుడు సంప్రదించి వారి సహకారం కూడా తీసుకొని న్యాయం చేయడం కోసం ముందుకు పోతాం. Even after your so-called cordial meeting, he is saying that special powers given to governor is invalid. నేనేమంటున్నానంటే, ఏదైనా సరే హైదరాబాద్ ఉంది, నేను మీటింగ్లో కూడా చెప్పాను, హైదరాబాద్ని అందరం కలిసి అభివృద్ధి చేశాం. నాకు ఎక్కువ అటాచ్మెంట్ కూడా ఉంది, ఎక్కువ అభివృద్ధి చేశాం. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏ హక్కులు పెట్టినా ఏం పెట్టినా 10 సంవత్సరాలు ఉంటాయి.
10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ని తెలంగాణలో ప్రభుత్వానికి అండగా ఉంటుంది. ఇక్కడ తెలుగువారు ఇక్కడే కాదు, ఈరోజు చెన్నైలో, మెడ్రాస్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. మొన్న జరిగిన ఉద్యమాల్లో వచ్చిన ప్రత్యేకమైన పరిస్థితిలో ఇక్కడ ఆ సెక్షన్ తీసుకొచ్చారు, సెక్షన్ 8 తీసుకొచ్చారు. ఇక్కడ సమస్యలు లేకపోతే ఒక నిర్ణయం అయిన తర్వాత అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ దాన్నే నేను మార్నింగ్ కూడా చెప్పింది, కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పారో దానికి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయకుండా పోవడం, స్పష్టత ఇవ్వకుండా పోవడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవన్నీ కూడా ఏదీ లేనప్పుడు అన్నీ సుజావుగా జరుగుతాయి. అందరం కలిసి ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. దాన్ని వర్కౌట్ చేసుకొని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తప్పేం లేదు దాంట్లో కరెక్ట్గా. ఎందుకంటే 8వ తారీఖున మనకు వినాయక చవితి ఇవన్నీ ఉన్నాయి, నిమజ్జనం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి 7వ తారీఖు వరకు అడ్జస్ట్ చేసుకుంటే మేము బడ్జెట్ పెట్టుకుంటాం వారు చెప్పారు. అదే మరికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి వారు పోస్ట్పోన్ చేసుకున్నారు. దీంట్లో పెద్ద తప్పేం లేదు. కాబట్టి కుదించమన్నాం. స్పీకర్ గారు కూడా ఉన్నారు, నేను కూడా మాట్లాడి నిర్ణయం చేస్తా ఉన్నారు. స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేశాను. ఈరోజు మీటింగ్లో జనరల్గా ఇంటరాక్షన్ మాత్రం జరిగింది అనేక విషయాల్లో. కానీ కొన్ని విషయాలు చర్చలో వచ్చినప్పుడు డెప్త్కి కూడా పోలేదు. కొన్ని విషయాలు మాత్రం, ఉద్యోగస్తుల విషయాలు మాత్రం ఫేజ్ 1లో వీలైన తొందరలో పరిష్కారం చేసుకుంటే అడ్మినిస్ట్రేషన్ గాడిలో పడుతుంది 2 పక్కల. అక్కడి నుంచి పని ప్రారంభమవుతుంది, పరిపాలన ప్రారంభమవుతుంది. మిగిలిన విషయాలు కూడా ఇద్దరు సెక్రటరీలు ఎవరికి అన్యాయం జరగకుండా ముందే చెప్పాను. నిన్న మొన్న కాదు, నా స్టాండ్ ఇప్పుడు కాకుండా మొదటి నుంచి చెప్పాను. విభజన చేసిన 2వ రోజున ఇదే రూమ్లో చెప్పింది, హైదరాబాదు ఒక రాజధానిగా ఏర్పడిందంటే ఇలాంటి రాజధాని క్రియేట్ చేయాలంటే 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. అది కూడా ఒక 20 సంవత్సరాలు పనిచేస్తే తప్ప సాధ్యం కాదని ఆ రోజు చెప్పాను. ఈరోజు కూడా నేను అదే చెప్తున్నాను. ఈరోజు జరిగిన తర్వాత ఏ విధంగా ఈ సమస్య పరిష్కారం చేస్తారు? ఒక సమస్యను పరిష్కారం చేయాలనుకున్నారు. ఆ సమస్య ఏంటి? ఆ రోజు తెలంగాణ వాళ్ళు తెలంగాణ కావాలని తెలంగాణ నుండే ప్రజలు కోరుకున్నారు. సమైక్యంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోరుకున్నారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. అది కోరుకున్న తర్వాత చర్చలు జరుగుంటే ఈ ఇష్యూ అయ్యేది కాదు. చర్చల ద్వారా పరిష్కారం చేయాల్సింది రహస్య ఎజెండా కింద రాజకీయ దీనికోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయారు, ప్రయోజనాల కోసం ముందుకు పోయారు. వాళ్ళకు రాజకీయ ప్రయోజనాలు రాలేదు, ప్రజల్లో మాత్రం ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు ఆ ఇబ్బందులు అధిగమించాలంటే ఎక్కడికక్కడ ఒక అవగాహన పెంచుకోవాలి. 2 ప్రభుత్వాలు కూడా ఒక అవగాహన పెంచుకోవాలి. అదే మరి సమస్యని చర్చించాలి, స్పష్టత రావాలి. ఈరోజు మీరు చెప్పే సమస్యలన్నీ అందులో ఉన్నాయి, 1 by 1 అన్నీ వస్తున్నాయి. మార్నింగ్ కూడా చెప్పింది. ఒక విజ్ఞతతో మనం ఆలోచించుకుని ఎవరికీ ఇబ్బంది లేకుండా మళ్ళా అభివృద్ధి పదంలో ఏ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మార్నింగ్ కూడా తెలంగాణ గవర్నమెంట్ చంద్రశేఖరరావు గారు ఒక మాట చెప్పారు, ఒకవేళ మాకు అవసరమైతే బందర్ పోర్ట్ ఉంది, మేము కోల్ రావాలన్నా ఏం రావాలన్నా బందర్ పోర్ట్ నుంచి రావాలి, ఇంపోర్ట్ కోల్ రావాలంటే ఆ విధంగా పోర్ట్లు కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలంగాణలో తెలుగువారు ఉండమే కాకుండా 10 సంవత్సరాలు ఇక్కడ ఉండి ఈ చదువు విషయంలో, ఎంప్లాయ్మెంట్ విషయంలో ఇలాంటి కొన్ని అనుబంధాలు ఉన్నాయి. ఒకదానికి ఇంటర్లింక్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి నష్టం లేదు కలిసి ఉంటాయి. దానివల్ల సుజావుగా పరిపాలన ఉంటుంది. సుజావుగా పరిపాలన ఉంటే పెట్టుబడులు వస్తూ ఉంటాయి. ఇంకా బెటర్ అడ్మినిస్ట్రేషన్, ప్రజలకు కూడా మెరుగైన సేవలు కానీ మెరుగైన భవిష్యత్తు ఉంటుంది. దట్ ఈస్ వేర్ అంటే మీరు చంద్రశేఖరరావు గారు నేను కొత్త ఏం కాదు కదా, 84 నుంచి నాకు పరిచయం కదా, వారితో పరిచయాలు ఉన్నాయి కదా. కాబట్టి నేనేమంటానంటే రాజకీయాల్లో మనం ఆలోచించాల్సింది కొన్ని సమయాల్లో కొన్ని రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులు కానీ కొన్ని స్టాండ్స్ తీసుకుంటూ ఉంటాం. అయితే ప్రజా ప్రయోజనాల దృష్టిలో వచ్చినప్పుడు కానీ, ఆ సందర్భం వచ్చినప్పుడు కానీ ఏ విధంగా ముందుకు పోతాం అది చాలా ముఖ్యం.
దానివల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. కానీ అన్ని విషయాలు గడిచిన విషయాలు నేను ఇక్కడ మాట్లాడడం లేదు. మొన్న ఇండిపెండెన్స్ డే రోజున ఈ రోజున మేము కూర్చున్నప్పుడు చాలా విషయాలు చర్చించుకున్నాం. ఇప్పుడే కాదు, ఇంత మునుపు కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు నాతోనే కలిసి పనిచేయడం అవన్నీ ఉన్నాయి. కాబట్టి వేరియస్ సమయాల్లో అనేక సమయాల్లో కొన్ని సమయాల్లో కొన్ని పరిస్థితుల్లో వివేదించవచ్చు, లేకపోతే విమర్శించుకోవచ్చు. కానీ ఇప్పుడు దెర్ ఈజ్ ఎ నీడ్ నా లెక్క ప్రకారం. నేను అందుకని చాలా సందర్భాల్లో నేను రిపీటెడ్గా అప్పీల్ చేస్తూ వచ్చాను. అందరం కలవాలి, తెలుగు జాతి ఒకటే, మనం కలిసి కూర్చోవాలి, మన వల్ల అయినంతవరకు పరిష్కారం చేసుకోవాలి. ఒకవేళ మన వల్ల కాకపోతే పెద్ద మనుషులు పెట్టుకోవాలన్నా పరిష్కారం చేసుకోవాలి. కానప్పుడు కోర్టుకు పోవడం అంటే అది లాస్ట్ రీసార్ట్ అవుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి, ఎవరికీ లాభం ఉండదు దీనివల్ల. ఆల్ ఇండియా ఆఫీసర్స్ మనం చేసేది ఏమీ ఉండదు. ఆల్ ఇండియా ఆఫీసర్స్కి ప్రత్యక్ష కమిటీ 10:13 రేషియోలో పెడతారు. ఆటోమేటిక్గా అందరి 3 కేటగిరీస్ కూడా లాటరీ కూడా వేశారు. ఫస్ట్ లాటరీ తెలంగాణకు వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో ఆప్షన్స్ అన్ని తీసుకొని నోటిఫికేషన్ చేస్తారు. వన్స్ నోటిఫికేషన్ అయిన తర్వాత దట్ ఈజ్ ఫైనల్. ఎవరిని అబ్జెక్షన్స్ ఉంటే చూస్తారు. వన్స్ అబ్జెక్షన్స్ అయిపోతే అవి ఫైనలైజ్ అయిపోతాయి. అది అరౌండ్ 22-23 గంట ఒక్కొలిక్కి వస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఉండే ఆఫీసర్లు నేను చాలాసార్లు చెప్పాను, క్లాస్ 4 ఎంప్లాయీస్ తెలంగాణలో ఎక్కువ ఉన్నారు. హైయర్ లెవెల్లో ఉండే ఆఫీసర్స్ ఆంధ్ర వాళ్ళు కొంత ఎక్కువ ఉన్నారు. దీంట్లో కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి. కమల్నాథన్ కమిటీ చేస్తున్నారు. 2 చీఫ్ సెక్రటరీలు వారితో ఉండే సెక్రటరీస్ కలిసి ఆ సమస్యను ఒక పద్ధతి ప్రకారం పరిష్కారం చేసుకోవాలి. ఏదైనా చిన్న విషయాలు ఉంటే అవసరం ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ముందుకు పోవాల్సిన అవసరం. అది కూడా చెప్పాం. స్పీకర్స్ విషయం వచ్చినప్పుడు కానీ, అక్కడ సెక్రటరీస్ కానీ, బయట కానీ, కడాన ఏవైతే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఇక్కడ నేను మార్నింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 1 షెడ్యూల్ 9, 2 షెడ్యూల్ 10, 3 ఈ 2 షెడ్యూల్స్లో లేకుండా ఉండేటి కొన్ని. ఇది కాకుండా కొద్దిగా హైదరాబాద్ లా అండ్ ఆర్డరు, ఇంకా కొన్ని సమస్యలు, లేకపోతే మిగిలినటన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక సామరస్య వాతావరణంలో పరిష్కారం చేసుకోవాలి. ఇవన్నీ పీపీఏలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ చర్చలకు వచ్చినప్పుడు అధికారులు కూర్చొని మాట్లాడతారు. ఎక్కువ నేను అందుకనే మీకు ఫ్రమ్ ది బిగినింగ్ చెప్తున్నాను, విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి, ఎందుకంటే రాజధాని ఇక్కడ ఉన్నాం కాబట్టి, రాజధాని అన్నప్పుడు అన్ని వ్యవస్థలు ఇక్కడికే వచ్చాయి, అభివృద్ధి ఇక్కడ జరిగింది. ఒకసారి గవర్నమెంట్ ఇనిషియేటివ్ చేసిన తర్వాత ప్రైవేట్ పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చాయి. హాస్పిటల్స్ కానీ, హోటల్స్ కానీ, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లు కానీ, ఐటీ కానీ ఇవన్నీ వచ్చాయి. వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో సమానంగా చేయాలంటే దానికి పెట్టుబడులు అవసరం, సమయం అవసరం, దానికి కూడా దోహదం చేయాల్సిన అవసరం ఉంది. అది కాంపన్సేట్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సిన అవసరం ఉంది. బ్యాలెన్స్డ్గా ముందుకు పోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు 2-3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క విధంగా సర్వేలు చేస్తారు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కోసం. అది ఇంటర్నల్ అఫేర్, వాళ్ళు చేసే సర్వే. దాని గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక ప్రభుత్వం ఇక్కడ ఏ సర్వే చేశారు అవి పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ రాజకీయంగా ఆలోచించినప్పుడు వాళ్ళు చేసిన సర్వే రైట్దా తప్ప అనేది రాజకీయ పార్టీలుగా విభేదిస్తారు. ప్రభుత్వం మేము మాట్లాడక్కర్లేదు. కానీ చేసింది తప్పైతే రాజకీయ పార్టీలుగా విభేదిస్తారు. అది ఎటు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది, వాళ్ళు టేకప్ చేస్తారు. అది మంచి చెడులు వాళ్ళు మాట్లాడతారు. నేనేమంటానంటే, no, we are very clear from the beginning. For any elected government, it is the responsibility to serve the people at most efficiently, either welfare or development. They are all taxpayers. The programs, how to conceive, how to work it out, programs for the citizens of that state, it is left to the government. They have to work it out in such a way, equal justice has to be done for everybody. So there is a possibility how they are going to do it. People will decide on the basis of that. సార్ ఈ రోజు ఫస్ట్ మీటింగ్ కలిసారు కదా సార్, రానున్న రోజుల్లో సమస్యల పరిష్కారానికి ఇద్దరు కలిసి ఢిల్లీ కూడా ఆలోచన అలాంటి
నేనేమంటానంటే ఇప్పుడు 2-3 విషయాలు ఉన్నాయి. నేను మొదటి రోజున ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా పవర్ విషయంలో మాట్లాడినప్పుడు పీయూష్ గోయల్తో చెప్పినప్పుడు తెలంగాణకు కూడా పవర్ కోత ఉంది, షార్టేజ్ ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది, మీరు ఆ రాష్ట్రానికి కూడా కాన్సన్ట్రేట్ చేయమని కోరాను. సేమ్ డే ఆయన బయట వచ్చి కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా చెప్పాడు, మేము వర్కౌట్ చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పాడు. తప్పకుండా నేను ఇప్పుడే ఒక మాట చెప్పాను, విభజన వల్ల ఎక్కువ నష్టం ఆంధ్రప్రదేశ్ జరిగింది. ఎందుకంటే నేచురల్గా 55 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి అందరం కలిసి అభివృద్ధి చేసిన తర్వాత రాజధాని కూడా లేకుండా ఇప్పుడు పోవాలంటే, వనరులు లేకుండా పోవాలంటే సమయం పడుతుంది. రేపు డెవలప్ చేసుకోవచ్చు, కష్టాల నుంచి బయట రావచ్చు, అవన్నీ ఫ్యూచర్కి. కానీ యాజ్ ఆన్ టుడే 2.5-3 నెలలు అయినాక ఎక్కడ కూర్చోవాలని గెస్ట్ హౌస్లో కూర్చొని పనిచేసే పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి నేను ప్రారంభించాలి పని. ఇది ప్రారంభించి ఇవన్నీ కూడా ఇచ్చేయాలి. అందుకే నేను వారిని గవర్నర్ని కోరాను, ఆయనకు చెప్పాను, 2 రాష్ట్రాలుగా ఒకసారి ఆలోచించినప్పుడు మనం విభేదాలు పెట్టుకొని సమస్యలు సృష్టించుకుంటే నష్టపోతాం, ఇంకా ఫర్దర్గా నష్టపోతాం. అది తెలుగు జాతికి మంచిది కాదు. 2 రాష్ట్రాలు ఆలోచించాల్సింది సమస్యలు పరిష్కారం చేసుకుంటూనే జరిగిన అన్యాయానికి ఏ విధంగా పరిష్కారం చూపించాలి, ఏ విధంగా కేంద్రం సహకరించాలో దాని మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మనం వర్కౌట్ చేయాలి. నేను ఫస్ట్ డే నుంచి ఇదే చెప్తున్నాను. నేను ఆ రోజు నరేంద్ర మోడీ గారికి కూడా చెప్పింది, జరిగిన విషయాన్ని మళ్ళా తిరగదోడడం కంటే చట్టం ఉంది, ఆ చట్టాన్ని ఏ విధంగా అమలు చేయాలని అమలు చేస్తూనే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, ఆ నష్టపరిహారాన్ని మీరు పూర్తి చేయమని కోరాను. దానికి ఇప్పుడు కట్టుబడి ఉన్నాను. No, what I am saying, always you have to think one thing. Whenever you sit together, there will be cordial atmosphere will come. It is between 2 governments. It is only possible through discussions we can sort it out so many problems. All misgivings, all differences, all problems we will discuss, we will try to sort it out. This is only the way in democracy. So this is the first step we are moving. We are confident. We informed all our officers, both chief secretaries, to go through further. Whether there is any real problem, come back to us. We will take a view, political decision, and then we will try to sort it out. ఆయన కూడా తెలుగువాడే కదా, తప్పేం లేదు కదా. ఆయన ఒక ముఖ్యమంత్రి, ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి, నిన్నటి వరకు కంబైన్డ్ రాష్ట్రానికి మంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి. ఆ వ్యూస్ ఏవైతే ఉన్నాయో అందరి వ్యూస్ తీసుకుంటాం, వారి అభిప్రాయాలు కూడా ఉంటే తప్పులేదు, తీసుకొని ఏ విధంగా ముందుకు పోతాం. అది డిస్కషన్ రాలేదు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అన్ని విషయాలు డిస్కషన్కి వస్తాయనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ప్రతిపాదనలు చాలా వస్తాయి. అక్రాస్ ది టేబుల్ కూర్చున్నప్పుడు ఏవైతే ముఖ్యమైన సమస్యలు ఉంటాయో ఆ ముఖ్యమైన సమస్యలు చర్చలకు వస్తాయి. ఆ ముఖ్యమైన సమస్యల్లో ఒకటి ఉద్యోగులది, రాష్ట్ర స్థాయిలో ఉండే ఉద్యోగులది చర్చకు వచ్చింది. ఆ చర్చకు వచ్చినప్పుడు తొందరలో ఇది పరిష్కారం చేయాలని ఒక నిర్ణయం చేశాం. చీఫ్ సెక్రటరీస్కి ఆదేశించాం, 2 కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేయమని. కానప్పుడు మేము ఇంటర్ఫేర్ అవుతామని చెప్పాం. మిగిలిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకొని మీరు కూడా చేయండి. ఏదైనా మీ వల్ల కానప్పుడు అందరం కూర్చొని పరిష్కారం చేద్దాం అనే ఒక అవగాహనకు వచ్చాం. కాబట్టి అన్ని విషయాలకు చర్చకు రావాల్సిన అవసరం లేదు. చాలా విషయాలు మాట్లాడలేదు. మీరు చెప్పినట్టు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయం మాట్లాడలేదు, లేకపోతే ఇవన్నీ కూడా రాలేదు. అక్కడ కొన్ని ఇష్యూస్ రాలేదు. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ అనే స్కీమే లేనప్పుడు బాబు గారు ప్రతిపాదించిన స్కీమే మా రాష్ట్రం మేము ఎంత అమలు చేస్తామని నేను ఆ మాటగా చెప్పాను. ఇప్పుడు మీరు ఎంతో పని అదే బ్రదర్, అదేగా చెప్పారు. ఇప్పుడు ఏ స్కీము పెట్టడము, ఏ స్కీమ్ తీసేయడం రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలపైన ఆధారపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసిన స్కీములు నేను ఇంప్లిమెంట్ చేయాలని రూల్ లేదు, ఆ పేర్లు పెట్టాలని కూడా రూల్ లేదు. నాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. నా మ్యాండేట్ ప్రకారం నేను కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాను. అక్కడ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేస్తాను. అలాంటప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది చేయాల్సిన పని లేదు. అదే విషయంలో వారు కొన్ని చేసుకుంటారు, మేము కొన్ని చేస్తాం. కానీ ఇక్కడ 2 రాష్ట్రాల మధ్య వచ్చిన సమస్యలు ఉన్నాయి.
ప్రత్యేకంగా ఇక్కడ వచ్చిన సమస్య హైదరాబాద్లో కూడా తెలుగు వారు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ కూడా వారిని కోట్ చేశాను, వారు కూడా చాలా ఇమీడియట్గా స్పందించి చెప్పారు. నేనేమన్నానంటే ఇప్పుడు కృష్ణా డిస్ట్రిక్ట్ ఉంది, విభజన జరిగింది. రఘునందన్ రావు అని ఒక ఆఫీసర్ ఉన్నాడు. రఘునందన్ రావు ఐఏఎస్ ఉంటే కలెక్టర్గా ఉంటే నేను కొనసాగించాను ఆయన్ని. ఈజ్ ఎ గుడ్ ఆఫీసర్, ఈజ్ కంటిన్యూయింగ్ స్టిల్. రేపు క్యాడర్ ఆఫీసర్స్లో డివిజన్ వస్తే రఘునందన్ రావు తెలంగాణకు వస్తాడు, అప్పుడు వచ్చి ఇక్కడ పనిచేస్తాడు. కానీ ఈరోజు అక్కడ కృష్ణా జిల్లాలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్స్ ఏంటి, ఆల్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. ఎక్కడ వేసినా సిన్సియర్గా వాళ్ళు పనిచేయాలి. ఎందుకు ఆల్ ఇండియా ఆఫీసర్స్ని వేశారంటే ఆ స్టేట్లో ఉండేవాళ్ళే కాకుండా కోటా ప్రకారం బయట వాళ్ళు పంపిస్తున్నారు నేషనల్ ఇంటిగ్రిటీ కోసం, నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం. అలాంటప్పుడు ఇలాంటి సమస్యలు కొన్ని వచ్చినప్పుడు మేమందరం కూర్చొని మాట్లాడినప్పుడు కొన్ని ఇక్కడ కూడా వారికి తెలియకుండా కానీ కింది స్థాయిలో కానీ కొంతమంది అధికారుల్ని ఇది చేస్తున్నారని వచ్చింది అని మేము వారి దృష్టి తీసుకున్నాను. అది జరగాలని వీల్లేదు, ఇమీడియట్గా చెప్తూ అవన్నీ సార్ట్అవుట్ చేయమన్నా. కాబట్టి అవన్నీ చర్చలు వచ్చినప్పుడు నా నోటీస్కి రాని సమస్యలు కూడా నా దృష్టికి వస్తాయి. వారి నోటీస్కి ఇంతవరకు రాని విషయాలు కూడా వారి దృష్టికి వచ్చే అవకాశం ఉంటుంది. అల్టిమేట్గా వారి గవర్నమెంట్ కానీ నా గవర్నమెంట్ కానీ ఇద్దరం కలిసి ప్రజల కోసం ఏ విధంగా చేయగలుగుతాం, సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేస్తే చాలా ముఖ్యం. సిన్సియర్గా పనిచేస్తే సమస్యల పరిష్కారం కష్టం కాదు. నేను ఎప్పుడూ చాలాసార్లు మీకు ఒకటి చెప్పాను, వారు కూడా దాన్ని ఎండార్స్ చేసినట్టున్నారు. 2 రాష్ట్రాలకు సమానమైన న్యాయం జరిగి ఉండాల్సింది, జరుగుంటే ఈ సమస్యలు వచ్చేది కాదని వారు కూడా ఎండార్స్ చేశారు. ఒక కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో 2 రాష్ట్రాలకు న్యాయం చేయాలనే సంకల్పం ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యేటివి. ఒకవేళ పరిష్కారం కాకపోయినా ఇంత బిట్టర్నెస్ వచ్చేది కాదు. ఈరోజు ఆ బిట్టర్నెస్ను తొలగించడానికి ఇద్దరి మధ్యలో ఉండే ఒక విభేదాలు కానీ లేకుంటే ఎందుకు ఇవన్నీ జరుగుతున్న విధంగా ఉండేదానికి స్కోప్ ఉండేది కాదు. ఈ చర్చల ద్వారా చాలా వరకు అవి తగ్గే అవకాశం ఉంటుంది. అది సమాజానికి మంచిది, తెలుగు వారికి. నేను అందుకే చెప్పాను, తెలుగు జాతి ఒకటి, మన అనుబంధం, తెలుగు మాట్లాడడం మన అనుబంధం. ఇప్పుడు మీకు కానీ ఉండేవాళ్ళకి కానీ అందరికి కూడా ఇంకా కొన్ని విషయాలు వారు చెప్పారు. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చాలా హాస్పిటల్స్ ఆంధ్ర ఆఫీసర్స్ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పడంగా వెళ్ళిపోతే ఈ హాస్పిటల్స్ అన్ని కొలాప్స్ అవుతాయి. కొలాప్స్ అయితే ఎవరికి లాభం? దట్ ఈస్ ఎ కరెక్ట్ అప్రోచ్. ఇక్కడ ఉండే ఆఫీసర్స్ ఉన్నారు, అవి చెప్పారు. మరి ఇక్కడ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, పనిచేస్తున్నారు హాస్పిటల్స్లో, వారు కూడా ఉండాలి గవర్నమెంట్ హాస్పిటల్స్లో, లేకపోతే టకామని ప్రాబ్లం వస్తుంది మాకు ఇక్కడ అని కూడా చెప్పారు. ఇలాంటివన్నీ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. 2 ప్రాంతాల అభివృద్ధి కావాలి. భవిష్యత్తులో కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు 5 సంవత్సరాలకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రం శాశ్వతం, జాతి శాశ్వతం. జాతి ప్రయోజనాల కోసం మేము పనిచేయాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా ఎన్ని విభేదాలున్నా, వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు వచ్చినా బ్రాడ్గా ఆలోచించినప్పుడు మాత్రం జాతి ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోయి పనిచేయాలి, ఫేర్గా పనిచేయాలి. ఆ ఫేర్గా పనిచేయడానికి ఈరోజు మొదటి మీటింగ్, ఇది ఒక ఫస్ట్ స్టెప్. ఇలాంటి అడుగులు ఇంకా చాలా వేయాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా 2 ప్రాంతాల్లో ప్రజలకు న్యాయం జరగాలి. ఇన్ దట్ డైరెక్షన్ విల్ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ.